బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో బడ్జెట్ సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024 బడ్జెట్ కోసం ప్రతిపాదనలను ఆర్థిక శాఖ కోరింది. అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పథకాల అమలుకు విఘాతం కలగకుండా పూర్తిస్థాయి బడ్జెట్కే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో బడ్జెట్ సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024 బడ్జెట్ కోసం ప్రతిపాదనలను ఆర్థిక శాఖ కోరింది. అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పథకాల అమలుకు విఘాతం కలగకుండా పూర్తిస్థాయి బడ్జెట్కే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. తెలంగాణ సచివాలయంలో బడ్జెట్ సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024-25 బడ్జెట్ కోసం ప్రతిపాదనలు ఆర్థిక శాఖ కోరింది. అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సచివాలయంలో ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఆర్థిక శాఖ, ఇతర శాఖలతో సమావేశం అయింది. ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశం పైన వివిధ ప్రతిపాదనలు కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ను అంటే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇటు బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశం పైన వివిధ శాఖలకు సంబంధించి మొత్తం ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ కోరింది. దీనికి సంబంధించి 2024-25 బడ్జెట్ కోసం ప్రతిపాదన కోరినటువంటి ఆర్థిక శాఖ ఆ విధంగానే అన్ని శాఖలతో కూడా సమావేశం అవుతా ఉన్నది. ముఖ్యంగా ఈ రోజు నుండి 27వ తారీఖు వరకు కూడా ఈ యొక్క సమావేశాలు వివిధ శాఖలతోటి, మంత్రిత్వ శాఖలతోటి మంత్రులతోని సమావేశాలు కానుంది. ఇప్పటికే ఈ యొక్క సమావేశానికి ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా శాఖలు హాజరు కావాల్సి ఉన్నా కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి శాఖలతోటి ఈ రోజు సమావేశం కావడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి శాఖలు వ్యవసాయం మార్కెటింగ్ సొసైటీ, చేనేత, జౌలి పరిశ్రమలకు సంబంధించినటువంటి సమావేశాలను అయితే వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి యొక్క సన్నాహక సమావేశం అయితే బడ్జెట్ కు సంబంధించి కొనసాగుతా ఉన్నది. బట్టి విక్రమార్క నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి యొక్క సమావేశంలో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క సమావేశానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏ యొక్క అమలు ఉందో ఈ అమలుకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండాలంటే పూర్తి స్థాయి బడ్జెట్ కి వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఒకవేళ ఓటాన్ అకౌంట్కి వెళ్తే మాత్రం ఈ యొక్క బడ్జెట్, ఎందుకంటే ఎన్నికల లోపు వరకే, అంటే పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభమయ్యే లోపు మాత్రమే ఈ బడ్జెట్ ను ఓటాన్ అకౌంట్ కి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి తద్వారా ఈ యొక్క పథకాల హామీకి అమలుకు కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మాత్రం, రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి అయితే వెళ్లేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలకు వెళ్తా ఉంది. దాంట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు సమీప, అంటే మార్చి నుండి మే మధ్యలో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి వెళ్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు వెళ్లేటువంటి పరిస్థితి కనపడడం లేదు. అందుకొరకే పూర్తి స్థాయి బడ్జెట్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పి ఆయా శాఖలతోటి ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి శాఖలతో అయితే ఈ యొక్క ఆర్థిక శాఖ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ యొక్క సమావేశం అయితే కొనసాగుతూ ఉన్నది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.